హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, బిజీ బర్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్ అనమాట. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పార్ట్ టైం పొజిషన్ ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టార్ట్స్ ఇమీడియట్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కంపెనీ వచ్చేసి బిజీ బర్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. స్టార్ట్స్ ఇమీడియట్లీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో అంటే ఎవరికైతే జాబ్ వెంటనే నీడ్ ఉంది అనుకునే వాళ్ళకు సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో వెంటనే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక మీరు 1 వీక్లో జాబ్లో అయితే ఉండొచ్చు అనమాట. సో కాంపిటేటివ్ సాలరీ ఉంటుంది. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 డే ఎగో అయితే రిలీజ్ చేశారు యొక్క నోటిఫికేషన్ని. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద జాబ్ చూసుకుంటే వీఆర్ గ్రోయింగ్ సాస్ స్టార్ట్అప్ ఫోకస్డ్ అండ్ ప్రొవైడింగ్ సీమ్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ త్రూ అవర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనమాట. యాజ్ వి ఎక్స్పాండ్ వర్ లుకింగ్ ఫర్ ఎథాస్టిక్ ఇండివిజువల్స్ ఈగర్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో సో అలాగే వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్లో అనుకునే వాళ్ళకు సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ ఓవర్ వ్యూ చూసుకుంటే యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ యూ విల్ బీ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ కస్టమర్స్ అనమాట. అసిస్టింగ్ దెమ్ విత్ క్వారీస్ వయా కాల్స్ అండ్ అలాగే లైవ్ చాట్ అనమాట. సో ఏంటంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు వచ్చేసి కస్టమర్స్కి వయా కాల్స్ ద్వారా, మెయిల్ ద్వారా, లైవ్ చాటింగ్ ద్వారా మీరు వచ్చేసి క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దిస్ రోల్ ఈజ్ ఐడియల్ ఫర్ ఫ్రెషర్స్ హూ ఈజ్ లుకింగ్ ఫర్ అగైన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ వైల్ వర్కింగ్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఫ్రెషర్స్ కానివ్వచ్చు, సో అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జాక్ట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే అసిస్ట్ కస్టమర్స్ బై రెస్పాండింగ్ టు క్వారీస్ త్రూ ఈమెయిల్ అండ్ అలాగే లైవ్ చాట్ అనమాట. సో మీరు వచ్చేసి యొక్క కస్టమర్స్ క్వారీస్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వయా కాల్స్ ద్వారా, సో చాటింగ్ ద్వారా, మెయిల్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎన్ష్యూర్ ఏ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా పాజిటివ్ మేనర్లో మీరు వచ్చేసి వాళ్ళకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొలాబరేట్ విత్ ద టీమ్ సపోర్ట్ టీమ్ టు అచీవ్ కీ పర్ఫార్మెన్స్ గోల్స్. సో ఈ యొక్క టీమ్ ఉంటారు చూడండి. సో ఈ యొక్క సపోర్ట్ టీమ్తో మీరు వచ్చేసి కొలాబరేట్ అవుతూ వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లెర్న్ అండ్ అలాగే అడాప్ట్ క్విక్లీ టు ప్రాసెస్ టూల్స్ అండ్ అలాగే కస్టమర్ నీడ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ చూసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఇంగ్లీష్ విత్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ అలాగే బిల్డ్ ఏ కెరీర్ ఇన్ ఏ కస్టమర్ సపోర్ట్. అవైలబిలిటీ విత్ సో వర్క్ నైట్ షిఫ్ట్. సో పార్ట్ టైం పొజిషనే ఉంటుంది, నైట్ షిఫ్ట్లో వర్క్ ఉంటుంది అనమాట. రిమోట్ పొజిషన్. పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. టీమ్ స్పిరిట్ అలాగే. నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ చూసుకుంటే ఫుల్లీ రిమోట్ అనమాట. పార్ట్ టైం రోల్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అండ్ అలాగే సపోర్ట్ టు హెల్ప్ యూ సక్సెడ్ అనమాట. సో జాబ్ ట్రైనింగ్ మీకు వర్క్ ఎలా చేయాలి ఏంటనేది సో కంప్లీట్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పోజర్ టు సాస్ ఇండస్ట్రీ అండ్ అలాగే గ్రోత్ ఆపర్చునిటీ ఇన్ ద స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇఫ్ యూ ఆర్ రెడీ టు కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అండ్ అలాగే ఆర్ ప్యాషనెట్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్ వీ డూ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అనమాట. సో ఎర్న్ సర్టిఫికేట్ ఇన్ ది స్కిల్స్ అనమాట. సో శాలరీ సిటీస్ వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు అప్ టు 20 to 20 సో మీకు వచ్చేసి అప్ టు 20 to 25,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsinfo.com వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి
చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో అప్లై నౌ ఉంది చూడండి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో అప్లై చేసుకునే అన్నీ కూడా అక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ కంపెనీ కూడా డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక సో వితిన్ 1 వీక్లో మీకు రెస్పాన్స్ అయితే కంపెనీ నుండి రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అన్నమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.